సభకు విచ్చేసిన పెద్దలందరికీ, ఉపాధ్యాయులకు మరియు నా తోటి విద్యార్థులకు నమస్కారం. నేను క్రాంతిజ్యోతి సావిత్రిబాయి పూలేను. భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిని. నేను పుట్టిన ఆ రోజుల్లో ఆడపిల్ల పుడితే వంటింటికి అంకితం చేసేవారు. చదువుకునే హక్కు మాకు లేదు. కానీ నా భర్త జ్యోతిరావు పూలే గారు నా చేత అక్షరాలు దిద్దించి నన్ను చదువుల తల్లిగా మార్చారు. మా చదువు మాకే పరిమితం కాకూడదని 1848లో పూణేలో భారతదేశంలోనే మొదట బాలికల పాఠశాలను ప్రారంభించాము. నేను పిల్లలకు చదువులు చెప్పడానికి వీధిలోకి వెళ్తే సమాజంలోని కొందరు నాపై బురద చల్లారు, ఇంకా రాళ్ళు కూడా విసిరారు. వాళ్ళు అనుకున్నారు నేను భయపడి తిరిగి వెళ్ళిపోతానని. కానీ నేను భయపడలేదు. నా బ్యాగ్లో ఇంకొక చీర తెచ్చుకొని స్కూల్కి వెళ్ళాక ఆ బురద చీర మార్చుకొని నా పిల్లలకు చిరునవ్వుతో పాఠాలు చెప్పేదాన్ని. ఎందుకంటే నాకు తెలుసు, ఒక అబ్బాయి చదివితే ఆ ఒక్కడే బాగుపడతాడు, కానీ ఒక అమ్మాయి చదివితే కుటుంబమే కాకుండా మొత్తం సమాజం వెలుగులోకి వస్తుంది. ఈరోజు మీ ముందు డాక్టర్లుగా, ఉపాధ్యాయులుగా, కలెక్టర్లుగా ధైర్యంగా నిలబడ్డ ప్రతి ఆడపిల్ల నా కన్న కలల రూపం. చదువే ఆడపిల్లలకు అసలైన ఆయుధం. థ్యాంక్ యూ. జై హింద్.